కళలో తెల్లని స్ఫటికం కనిపించడం సాధారణంగా శుభసూచకంగా భావిస్తాం. దీనికి ఆధ్యాత్మికంగా ఇలా అర్థాలు ఉన్నాయి. మనసు శుభ్రపడటం, నెగిటివ్ ఆలోచనలు తొలగిపోవటం అంటే శుద్ధి, పవిత్రతకు చిహ్నం. ఇలా కనిపించటం వలన భగవంతుని అనుగ్రహం, జపము, ధ్యానం వైపు ఆకర్షణ పెరగడం అంటే మొత్తంగా ఆధ్యాత్మిక అభివృద్ధిని సూచిస్తుంది. అలాగే జీవితంలో ఉన్న అయోమయాలు తొలగి స్పష్టమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం అంటే శాంతి, స్పష్టత ఉంటుంది. సానుకూలమైన మార్పులు తథ్యం అంటే కొత్త శుభారంభాలు, మంచి వార్తలు వినడం జరుగుతుంది. ముఖ్యంగా దైవ కృప అపరిమితంగా లభిస్తుందని ఒక సూచన. ఇంకా మనం లోతుగా చూసినట్లయితే స్ఫటికము చేతిలో పట్టుకున్నట్లు కనిపించిందనుకోండి, మీకు ఆత్మవిశ్వాసం పెరగటం తథ్యం. దైవశక్తి మీతో ఉందని ఢంకాపదంగా చెప్పటం తథ్యం. మీ నిర్ణయాలలో చాలా క్లారిటీ అంటే స్పష్టత ఉంటుంది. అలా కాకుండా స్ఫటికంతో పూజ చేస్తున్నట్టు మీకు వస్తే భగవంతుని అనుగ్రహం, ఆ అనుగ్రహంతో మీ ప్రార్థనలు త్వరితగతిన ఫలించటం, మీ మనసుకు శాంతి లభించటం. స్ఫటికమాలను మీరు చూడటం జరిగితే స్వప్నంలో మీ కళలో జపమాలను అంటే జపము, ధ్యానము చెయ్యాలి, పెరగాలి అన్నది ఒక సంకేతంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే గురువు యొక్క కృప మీకు లభించబోతోంది అని ఒక సూచన. అంతేకాకుండా ఆధ్యాత్మిక మార్గంలో చాలా ముందుకు వెళ్తారనేది కూడా సుస్పష్టం. అలా కాకుండా స్ఫటికము వెలుగుతూ కనబడింది అనుకోండి, బ్రైట్గా, జీవితంలో మంచి మార్గదర్శనం దొరకబోతోంది అని సూచన. శుభవార్తలు వినటం తథ్యం. అంతేకాకుండా అదృష్టం కలిసి వచ్చే కాలం అనే ఒక పెద్ద సూచన. కాబట్టి వీటి వలన పూర్తిగా ఓవరాల్గా మనం చూసినట్లయితే స్ఫటికాన్ని స్వప్నంలో చూడటం అన్నది తప్పకుండా శుభ సూచకమే.